బుద్ధత్వాన్ని సాధించుకోవడం అత్యంత సులువు ఈ లోకానికి అని తెలియజెప్పిన బుద్ధుడికి ప్రణామాలు అర్పిస్తూ ఒక గొప్ప విషయం తెలుసుకుందాం. బుద్ధి, కర్మ. బుద్ధి అంటే బుద్ధత్వం, కర్మ అంటే చేయవలసిన పనుల కింద తీసుకోవచ్చు, అనుభవించవలసిన దాని కింద తీసుకుందాం. అంటే బుద్ధి కర్మానుసారిని ఒక పదం ఉంది. అంటే మన కర్మ ఉంది కాబట్టి ఆ టైంకి మన బుద్ధి మాయలో పడుతుంది, ఇది దాని అర్థం. ఎందుకో ఇది విన్నప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. అంటే ఇదేం విశ్వనీయమం, మన బుద్ధి ఆ టైంకి మాయలో పడ్డాం, ఏం న్యాయం ఇది? అప్పుడు మనం తప్పు చేసినట్లు ఎట్లా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు ఒక చోట, ఎవడో వస్తారు మీ దగ్గరికి, వచ్చి నీకు అక్కడ డబ్బులు పెట్టు, ఇక్కడ పెట్టుబడి పెట్టు, డబ్బులు వస్తాయి బాగా అని చెప్తాడు. అంటే వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, మనము ఆర్థికమైన సమస్యలో ఇరుక్కుపోవాలి అని ఒక కర్మ ఉంది మనకి. ఇది ఫిక్స్డ్, ఫస్ట్ పాయింట్, లా పాయింట్, ఇది మెయిన్ కీ పాయింట్. నీవు డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలైపోయి రోడ్డును పడాలి, ఇది కర్మ. డిజైన్లో పార్ట్ అది. అంటే మీరు ఈ సంవత్సరంలో ఎలా యాక్టివ్ అవ్వాలంటారు, దీన్ని మన వాళ్ళు ఏలినాటి సేన్ అని కూడా అంటారు. ఆ టైంకి అది యాక్టివ్ అవుతుంది. సో నీవు అప్పుల పాలైపోయి రోడ్డును పడాలి. హాయిగా ఉన్న జీవితం, చిన్న జీవితం, హ్యాపీగా ఉన్నారు, చక్కగా సంపాదించుకున్నారు, చిన్న ఇల్లు, ఫ్యామిలీ, పిల్లలు, సంతోషం గడిచిపోతున్న జీవితం. కానీ వాటి డిజైన్లు ఏముందంటే, ఎంటైర్ ఆ ఫ్యామిలీలో మా ప్రధానంగా ఒక పిడుగు లాంటి డిజైన్ ఉంది. ఏంటి ఆ డిజైన్ అంటే, వీళ్ళ ఫ్యామిలీ రోడ్డును పడాలి. ఎందుకు పడాలంటే, ఈ ఫ్యామిలీ గతంలో, ఈ ఫ్యామిలీలో ఉన్న ముఖ్యమైన పాత్రలో ఒక నలుగురిని తీసుకుందాం. గతంలో ఒకడిని దోచుకొని, వాడిని ఆస్తిని దోచుకొని వాడిని బయట చంపేసి ఉండొచ్చు. ఆ నలుగురు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. ఇది కర్మ, ఫస్ట్ పాయింట్. ఓకే అండి. ఇప్పుడు కర్మను అనుభవించాలి వద్దా? అనుభవించాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వీళ్ళంతా చక్కగా ఉన్న టైంలో ఈ యజమాని, ఇంటి యజమానికి ఎవడో తగులుతాడు. వచ్చి, ఇదని నేను రియల్ స్టోరీ చెప్తున్నా, ఇవన్నీ నేను పురాణ కథలు కాదు, పురాణ కథలు అన్నీ అవే ఉన్నాయి, రియల్ స్టోరీ. వచ్చి పలానా చోట మనకి బంగారపు కాయిన్స్ ఉన్నాయి, పలానా ఏరియాలో, మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామని చెప్పారు. చెప్పగానే వీడేం చేశాడు, ఆశ పుట్టింది. చూసారా? అంటే ఇక్కడ ఏంటి, అప్పుడు దాకా బుద్ధిమంతుడు, ఆడు పని ఆడు చేసుకుంటున్నాడు, కానీ కర్మ ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అవ్వగానే వీడేం చేశాడు, వెళ్ళి అక్కడ వాళ్ళు శాంపిల్కి మా మిత్రుడే ఆడు చిన్నది ఇచ్చాడు బంగారం. దాన్ని తీసుకొచ్చి వాడు చెక్ చేయించాడు. చెక్ చేస్తే బంగారం ఇది ఒరిజినల్ బంగారం అని చెప్పారు. వెంటనే 5 రూపాయల వడ్డీకి ఒక 20 లక్షలు క్యాష్ పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది ఒక కోయిగూడెం, అక్కడికి వెళ్తే అది పురాతన బంగారం అక్కడ ఉంది, కాసులు ఉన్నాయని చెప్పేసి వెళ్ళాడు. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేశాడు, మన బంగారం అందులోంచి, ఆ దండలోంచి, అమ్మవారిది ఏదో దండ ఉంది, ఆ దండలోంచి చిన్న మొక్క కాళ్ళ ముందు కట్ చేసి ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత వీళ్ళు దీన్ని తీసుకొచ్చి టెస్ట్ చేయించుకున్నారు కదా. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఓకే ఇదంతా ఒరిజినల్, అక్కడ దొరికేది అంతా ఒరిజినల్ అని తెలిసింది. మళ్ళీ వీళ్ళందరూ బ్యాచ్ వెళ్ళేసి వీడు మెయిన్ పెట్టుబడిదారుడు 20 లక్షలు తెచ్చుకున్నారు కదా, అది పట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి సైలెంట్గా దాన్ని కొంచెం తెంపి పంపుదాం అనుకొని మొత్తం స్కెచ్ చేసుకున్నాడు. ఒక 6 నెలల్లో 20 లక్షలు డబ్బు పెట్టాడు, దాదాపు 70 లక్షలు బంగారం తీసుకొచ్చాడు. ఎంత ఆశ ఉందో చూడండి. మొత్తం మీద ఇంటికి వచ్చిన తర్వాత గీకితే అదంతా ఇత్తడే, అది బంగారం కాదు, దొంగ బంగారం. అంటే అది అంతా ఫేక్. నెత్తి నోరు కొట్టుకొని వెళ్తే అక్కడ ఎవడూ లేడు. ఇలాంటి కొన్ని లక్షల కేసులు ఎన్ని సినిమాల్లో మీరు చూసి ఉండొచ్చు. అయితే ఇక్కడ పాయింట్లోకి వస్తే, అందరూ ఈ అమ్మినోడిని దొంగని, వీడు నేను మోసపోయాను, నా బుద్ధి పని చేయలేదని తిట్టుకుంటారు. అసలు విషయం ఏంటో చెప్పమంటారా? వీడికి హాయిగా బతుకుతున్న వీడికి వాడు ఎరేసాడు. వాడు ఎందుకు ఎరేసాడు అంటే, వాడే కర్మదేవత. ఇది కీ పాయింట్. ఓకే, ఇప్పుడు ఈ కథ మొత్తం మీద విన్నాక మీకు ఒకటి అనిపిస్తుంది, అంటే పాపం వీడు ఎంత బలంగా నిలబడ్డా ఆ టైంకి ఎందుకు మాయలోకి వెళ్ళిపోయాడు అంటే, బుద్ధి కర్మానుసారిని. ఆ టైంలో కర్మ వాడి బుద్ధిని కప్పేస్తుంది. ఇది అన్యాయంగా అనిపించింది నాకు. బుద్ధి కర్మానుసారిని ఇలాంటి రూల్ పెట్టింది ఏంటి విశ్వం? బుద్ధి కర్మానుసారిని అయితే మన బుద్ధిని
ఆ విశ్వం మాయ చేస్తున్నప్పుడు, అంటే కర్మ మాయ చేస్తున్నప్పుడు మనం ఎలా తప్పించుకోగలం అన్న సూత్రం మీద కర్మ అనుభవించక తప్పదు అని రాసేశారు. కానీ ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుకు రండి, ఇంకా అడ్వాన్స్ అవ్వండి. కర్మని అనుభవించవలసిన పని లేదు, బుద్ధిని స్ట్రాంగ్ చేయాలి. అంటే కర్మ నిన్ను మాయ చేసినంతగా, మీకు ఆ కర్మని మాయ చేసేంతగా, అంటే కర్మ ఆ మాయకు దొరకకుండా ఉండే అంతగా బుద్ధిని పెంచాలి. ఇది ఎలా చెప్పాలంటే, మీకు ఒక చిన్న మొక్క ఉంది, మీరు మట్టి వేసారు చచ్చిపోద్ది. పెద్ద మొక్క ఉంది, దాని మీద అదే మట్టి వేసారు, గంప మట్టి వేసారు. ఇంత మొక్క ఉంది, గంప మట్టి వేసారు, దాని మీద మట్టి పడిపోద్ది, చనిపోద్ది. అదే పెద్ద మొక్క ఉంది, దాని మీద గంప మట్టి వేసారు, ఏమన్నా అవుద్దా? అంటే మనము బుద్ధిని పెంచితే కర్మ దాని ముందు చిన్నదైపోద్ది. ఈ రెండింటికి పోటీ అనమాట. కానీ ఫ్రెండ్స్ కర్మ చాలా బలంగా ఉంటుంది, మీరు ఎంత పెంచాలో ఇక చూసుకోండి. ఇదే రెండో క్యారెక్టర్ని తీసుకుందాం. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ చెప్పాను, ఇది నా నిత్య జీవితంలో చూసిన క్యారెక్టర్లో, వింటున్న క్యారెక్టర్లో వాళ్ళ పేర్లు చెప్పం మేము, ఎందుకంటే వాళ్ళు మా కౌన్సిలర్స్ మా సీక్రెట్గా ఉంచుతాం మేము వాళ్ళ పేర్లు అవి. ఇది ఒక లైఫ్. ఇప్పుడు వాడు తీసుకొచ్చాడు 20 లక్షల అప్పులు పాలైపోయాడు. ఇక అక్కడ నుంచి వాళ్ళ జీవితం కష్టాలు ప్రారంభమైంది. ఆ 20 లక్షల కరెక్ట్గా సంవత్సరంలో వడ్డీలు ఎంత అవుతాయి లెక్కండి, నెలకు 5 రూపాయల వడ్డీ అంటే వాడి జీవితం అంతా ఇక వాళ్ళు బాకీలు అయిపోయారు. ఒకదాన్ని తెచ్చారు, ఇంకో దాన్ని, మొత్తం చక్రం చిందరవందర అయిపోయింది. వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం. పిల్లలు చదువులు అయిపోయినాయి, అందరు రోడ్డుని పడ్డారు. చూసారా? దీనికి కారణం ఏంటి? ఆశ, బుద్ధిలేనితనం. అందుకే బాబు బుద్ధిగా ఉండండి అంటారు. ఎలా ఉంటారు మీరు? ఏ నష్టమైనా జరిగిన వాడిని ఒక్కడిని తీయండి, హత్యలు చేసిన వాళ్ళని, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళని, ఇక అనారోగ్యాలు పక్కన పెట్టండి, అది దానికి సంబంధం లేదు. పోనీ అది కూడా తీసుకుందాం, ఆ టైంకి అది తినేస్తాడు, వాడి కడుపులో నొప్పి వస్తుంది. అందరినీ స్కాన్ చేస్తే తేలింది ఒకటే, అందరూ తెలివైన వాళ్ళే, అందరూ గొప్పవాళ్లే. కానీ ఆ టైంలో బుద్ధి అలాగా వాళ్ళ బుద్ధిని కర్మ మాయ చేస్తుంది. అంటే కర్మనికి దొరకకుండా ఉండాలంటే మనం బుద్ధిని వికసింపజేయాలి. ఎంతగా అంటే కర్మను దాటెళ్ళేంతగా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇంకో క్యారెక్టర్ చెప్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ఉన్నారు కదా, వాడి జీవితం నాశనం అయిపోయింది. ఇలాగ ఎన్ని జీవితాలు ఉన్నాయి మీ చుట్టూతా? రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలుసా? కుటుంబాలు ఎంటలు లాగేసి, పిల్లలు కూడా పోసేసి. కారణం ఏంటి? రూట్ కాజ్ ఈజ్ కర్మ, కంట్రోలర్ ఈజ్ బుద్ధి. మీరు కర్మను మార్చలేరు, బుద్ధిని మార్చండి, మీ చేతిలో ఉంది అది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకొక మిత్రుడు ఉన్నాడు, వాడికి కూడా ఇలాంటి ఆఫరే వచ్చింది. నీకెందుకు 20 లక్షలు పెట్టు, ఇదిగో ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, దానిలో పెట్టుబడి పెట్టు, కరెక్ట్గా 8 నెలల్లో అయిపోతుంది, ఇదిగో ఇక్కడ రింగ్ రోడ్ వస్తుంది, అక్కడ అది వస్తుంది, చెప్తాడు. ఆ టైంకి వచ్చేస్తాడు వాడు. నక్షత్రం కూడా అంటారు వాళ్ళని. వాడు ఆ టైంకి వస్తాడు మిమ్మల్ని వేయడానికి. ఎక్కడ దొరుకుతారా ఏడిమే వాడిపోయినా, మీరు దాన్ని వాడిని తప్పించుకోలేరు. గుర్తుపెట్టుకోండి, మీరు నక్షత్రకుడిని తప్పించుకోలేరు, శనీశ్వరుని తప్పించుకోలేరు, శని మాస్టర్ ద గ్రాండ్ పవర్ తప్పించుకోలేరు. శనికి ఒకటంటే భయం. ఏంటది చెప్పమంటారా? బుద్ధి. అందుకే బుద్ధుడు అన్నాడు ఒక్క మాటలో, బుద్ధం శరణం గచ్చామి, బుద్ధికి శరణం చొచ్చండ్రా అన్నాడు. ఎప్పుడైతే ఆ బుద్ధి లేకుండా మనం, చూడండి ఈ పోస్టర్లో ఉంది, మనం బుద్ధి లేకుండా ఏం చేస్తాం? ఇక్కడ ఒక తన్ను తంతాం, మనల్ని కర్మ ఇంకోటి కొడుతుంది. అంటే ఇక్కడ మార్చాల్సింది ఏంటి? ఆ నెత్తి మీద ఉన్న చైన్ కాదు, ఈ తన్నే కాలుని మార్చాలి. అది బుద్ధి అంటే. మొత్తం మారిపోతుంది మీ జీవితం ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, అది పక్కన పెట్టేద్దాం. వాడి జీవితం ఇంకా నాశనం అయిపోయింది. ఇంకో రెండో జీవితం చూద్దాం. వాడికి కూడా ఆఫర్ వచ్చింది. వాడు ఏం చేశాడు? వాడు మహాబుద్ధి అనమాట. వాడు ఎన్ని ఆఫర్లు అంటే వాడికి రోజుకొకసారి వాడి వాచ్ చేసి వాడి ఫ్రెండ్స్ అందరూ. ఆ బుద్ధి స్ట్రాంగ్ ఉండాలి. వీడికి స్ట్రాంగ్ ఉంది బుద్ధి. నాకొద్దు, నేను దేనికి ఆశపడను, నేను నిర్ణయం తీసుకున్నాను, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమిస్తాను. నాకు చెప్పాడు వాడు, సార్ మీరు నాకు ఒక క్లాస్ చెప్పారు, ఆ క్లాస్లో విన్నాను నేను. మీరు ఏం చెప్పారంటే 4 పాయింట్లు ఉంటాయి బుద్ధిని వికసింప చేసుకోవటానికి. ఇప్పుడు మీకు చెప్తాను నేను. జీవితాన్ని మార్చేస్తే ఫ్రెండ్స్ 4 పాయింట్స్
చెప్తాను మీకు ఇప్పుడు. 4లో మొదటి పాయింట్, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి. మొదటి పాయింట్. టోల్టెక్ గారి 4 ఒప్పందాలు ఇవి. బుద్ధికి వాడండి వీటిని. టోల్టెక్ అన్న ఒక బృందము పురాతన కాలంలో మానవుల బుద్ధిత్వంలో ఉండాలంటే ఏం చేయాలని 4 పాయింట్లు తయారు చేశారు. ఆ 4 ఏమి నేను మీకు చెప్తాను ఇప్పుడు. అతని జీవితం మారిపోయింది అది. అందులో మొదటి పాయింట్, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి అన్నాడు అని చెప్పాడు. నేను అదే ఒకరోజు చెప్పాను అతనికి. శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి అంటే మీ శక్తి ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ శక్తి ఇది అనుకోండి, దీనికి పైకి వెళ్ళకండి, దీనికి కిందకి రాకండి. కిందకు వస్తే బద్దకొస్తులు అయిపోతారు, పైకి వెళ్తే మీరు మాట అనకూడదు, బానిసలు అయిపోతారు. అందుకని ఎప్పుడు కూడా ఒక రూల్ నెంబర్ 1 రాసుకోండి, ఒప్పందం. మీరు ఈరోజు మీరు అందరూ ఇలా చేయి పెట్టుకొని ఒప్పందం చేసుకోండి నాతో పాటు. ఇదిగో నేను పెట్టాను, మీరు అందరూ పెట్టండి. మిమ్మల్ని నేను నమ్మను. ఒప్పందం చేసుకుందాం ఇప్పుడు మనతో మనం. ఎవరు ఒప్పందం చేసుకుంటాం? మనతో మనం ఒప్పందం చేసుకుంటున్నాం. మన బుద్ధితో ఒప్పందం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇతని జీవితాలు మార్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది నా మాట నమ్మండి. శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి, ఒప్పందం చేసుకోండి. ఒప్పందం నెంబర్ 1, వాక్కు దోషరహితంగా ఉండాలి. ఒప్పందం నెంబర్ 2, ఊహాగానాలు చేయను. ఒప్పందం నెంబర్ 3, దేన్ని వ్యక్తిగతంగా స్వీకరించను. ఒప్పందం నెంబర్ 4. అంతే, 4 ఒప్పందాలు చేసుకోండి మీ బుద్ధితో. ఒప్పందం అంటే ఏంటి? అగ్రిమెంట్. ఇంకా దాన్ని మీరకూడదు. ఈ 4 రాసుకొని గోడ కంటించండి ఫ్రెండ్స్. మీ జీవితం ఎప్పుడు ఆ బుద్ధి మిమ్మల్ని కాపాడుతుంటుంది. నేను ఒక చోట ఇక్కడ క్లాస్లో చెప్తే, ఎప్పుడు ఇది 20 ఏళ్ళ క్రితం, 18 ఏళ్ళ క్రితం అనుకుంటా, 15 ఏళ్ళ క్రితం అతను అది రాసుకున్నాడంట. అతను ఎక్స్పీరియన్స్ చెప్పాడు. బుద్ధి కర్మాను ఏంటో ఇది మొదటిది, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి కదా, కదా. వాడికి ఆఫర్ వచ్చింది, బంపర్ ఆఫర్ వచ్చింది. వాడు అది రాసుకున్నది డబ్బులు లెక్క పెడుతున్నాడు కట్టడానికి. లెక్క పెడతాడు, గోడ మీద చూస్తే దాని మీద రాసింది శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించాను ఉంది. 30 లక్షలు పెట్టుబడి పెడుతున్నా, అది అవుట్ ఆఫ్ శక్తి. అంటే నేను పెట్టాల్సింది, ఎప్పుడన్నా మనం పెట్టుబడి పెడితే అది రాదనుకొని పెట్టండి, అయినా సరే నో ప్రాబ్లం అంటే నో ప్రాబ్లం. అలా కాదు, 3 నెలల్లో వచ్చేయాలి, పోనీ 6 నెలలు వచ్చేయాలి, వీళ్ళు వడ్డీలు కట్టేయాలి. ఎలా లెక్కలేస్తాం తెలుసా? మనంత ఎంత బుద్ధి లేని వాళ్ళమో గాల్లో లెక్కలేస్తారు అందరూ. చూసుకోండి, ఇప్పుడు 20 లక్షలు పెట్టుబడి పెడదాం. ఓకే, ప్రాజెక్టు 1 ఇయర్లో పూర్తి అయిపోద్ది. అవుట్పుట్ ఎంత వస్తుంది నెలకి? 20 లక్షలకి యావరేజ్గా మనకి 4 సైట్లు అమ్మితే దాదాపుగా 10 లక్షలు వస్తాయి. అంటే దాదాపు 6 మంత్స్లో అవుట్పుట్ వచ్చేస్తుంది. 7 మంత్స్లో 20 లక్షలు వస్తుంది, 30 లక్షలు వస్తాయి, 50 లక్షలు. మబ్బుల్లో గీతలు రాసేస్తూ ఉంటారు, మబ్బులు వెళ్ళిపోతుంటాయి, వీడు అయిపోతాడు. ఇలాగ ఎన్ని జీవితాలు. ఈరోజు అమరావతి వచ్చింది, ఎంతమంది తెలుసా మీకు? ఎందుకంత గోల పెడుతున్నారు మీకు తెలుసా? అమరావతి వస్తుందని చెప్పేసి సుఖంగా ఉన్న ప్రాణాల్లో ఎక్కడెక్కడ విశాఖపట్నం నుంచి, ఒంగోలు నుంచి, కలకత్తా నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి డబ్బులు తీసుకొచ్చి అక్కడున్న ఎకరాలు కొనేసి, రియల్ ఎస్టేట్లు వేసి, వెంచర్లు వేసి, అక్కడున్న వాళ్ళకి పెట్టుబడి పెట్టేసి ఈరోజు అందరిని ఎత్తుని చెంగేసుకొని గోలో నడుస్తున్నారు. కారణం ఏంటి? కర్మ. మాయ చేసింది ఏంటి? బుద్ధి. అందుకని బుద్ధిని పెంచండి ఫ్రెండ్స్. బుద్ధిని పెంచాలంటే 4 సూత్రాలు చెప్పేసాను. ఇంకా దీనికోసం ఏం చేయక్కర్లా, గంటల సాధన కూడా అక్కర్లా. శక్తి పరిధి మేర మాత్రం శ్రమించండి. వాడు ఆ రోజు డబ్బులు లెక్క పెడితే చూశాడు, అవును నేను నా శక్తి దాటిపోయింది, 20 లక్షలు ఇడు కానీ మాయమైపోయాడు అనుకో, పని ప్రాజెక్ట్ అవ్వలేదు అనుకో, పరిస్థితి ఏంటి? నేను సమాధానం చెప్పుకోవాలని వాడు ఆగిపోయాడు. వాడు తిట్టాడంట అండి, నువ్వు బుద్ధి లేదు నీకు, సగం దూరం వచ్చి ఆపేస్తే ఎట్లా? నీకోసం నేను ఎలాంటి ఆఫర్ తెచ్చాను. నక్షత్రుడు మర్చిపోకండి, నక్షత్రులు ఖచ్చితంగా వస్తారు మీ దగ్గరికి. వాళ్ళు ఎంత అడావుడు చేస్తారు తెలుసా మీకు? ఈ నక్షత్రుకులు అంటే ఎవరు అనుకున్నారు? హరిశ్చంద్రుడి దగ్గర వెనకాతలు వస్తాడు అనమాట. హరిశ్చంద్రుడి తోకలా వస్తుంటాడు నక్షత్రుడు, అప్పు తెరిపించుకోవడానికి. ఈ నక్షత్రుడు వస్తుంటాడు మీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి. హరిశ్చంద్రుడు భార్యని అమ్మిచ్చాడు. హరిశ్చంద్రుడు అంతటోడి చేత భార్యని అమ్మిచ్చాడు నక్షత్రుడు. మన చేత ఊరుకొట్టాడా చెప్పండి? ఆ నక్షత్రుడే మన గ్రహం. వాడిని ఏం చేయలేము, ఎందుకంటే ఈజ్ ద అపాయింటెడ్ పర్సన్. కర్మల ఉంది కాబట్టి వాడు అపాయింట్ చేయబడ్డాడు, వాడు వస్తాడంతే. మీరు అసలు ఈ సంబంధం చేసుకోండి, నా మాటేనండి, మీ అమ్మాయి చక్రం మారిపోద్ది. మనందరం ఏమనుకుంటామంటే ఈ ఎదవ ఎన్ని మాటలు చెప్పాడు, మా జీవితాన్ని నాశనం చేశాడు, వాడిని ఆడిపోసుకుంటాం. మీరు ఆడిపోసుకోవాల్సింది నక్షత్రుకుడిని కాదు, మీ బుద్ధిని. వాడు చెప్పాడు సరే, మీ బుద్ధి ఏమైంది?
మనలో ఉన్న ఆశని, మనలో ఉన్న మోహాన్ని నక్షత్రకుడు క్యాష్గా వాడుకుంటాడు. వాడి పెట్టుబడి అది. మీ చుట్టూతానే ఉంటారు, చూసుకోండి ఫ్రెండ్స్. నేనేమి కొత్త కొత్త ఉపమానాలు చెప్పట్లా, మీ చుట్టూతానే ఉన్నారు ఈ నక్షత్రకులు. నక్షత్రకుడు కాదు లోపం, మన బుద్ధి. బుద్ధి వర్సెస్ కర్మ. కొంతమంది జీవితాల్లో ఇలాంటివి ఏమి ఉండవు, అంటే వాడి కర్మ లేదు, అందుకని వాడు పట్టిందల్లా బంగారం అయిపోతాడు. వాడిని చూసి మనం ఇంతవరకు కాల్చుకుంటాం. వీడు వెంటనే చూశాడు, ఆ రోజుతో నేను చెయ్యను, అంతే, నాకు వద్దబ్బా అన్నాడు, డ్రాప్ అయిపోయాడు. వాడు ఇది సేఫ్గా ఉన్నాడు. ఈరోజు వీడు అప్పుల పాలైపోయాడు. మొదటోడు అప్పుల పాలైపోయాడు, రెండో వాడు సేఫ్గా ఉన్నాడు. చూసారు ఫ్రెండ్స్? కనుక మీ కర్మ డిజైన్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. ఆ సమయానికి వస్తాడాడు, మీ బుద్ధి మాయలో పెట్టేస్తాడు. అంటే వాడిని కూడా దాటిపోయేలాగా మీ బుద్ధి స్ట్రాంగ్ అయితే, నక్షత్రకుడిని కూడా దాటిపోయేలాగా బుద్ధి స్ట్రాంగ్ అయితే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎన్నోసార్లు అనుకుంటారు మీరు, చదువుల దగ్గర నుంచి, పెళ్ళిళ్ళ దగ్గర నుంచి, లేకపోతే ఆస్తుల దగ్గర నుంచి, ఇల్లు అమ్ముకోవడాల దగ్గర నుంచి, ఇల్లు కొనుక్కోవడం, ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుండేది అని ఈ మాట కొన్ని వందల సార్లు అనుకుంటారు ప్రతి మనిషి దాని జీవితంలో. అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది, ఈ ఇల్లు కొనకుండా ఉంటే బాగుండేది, పోనీ ఆ ఇల్లు అమ్ముకుండా ఉంటే బాగుండేది. ఏమనుకుంటున్నారు మీరు? ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయా? ద డిజైన్, హూ క్రియేట్ డిజైన్? ఎవర్ సెల్ఫ్, మనమే. మళ్ళీ అది కూడా మళ్ళా దేవుడా ఏం రాసావు దేవుడా, నా తలరా తెల్ల రాసావు దేవుడా అని మళ్ళీ ఆయన చూసి గోల. ఏ దేవుడు ఏ తలరాత రాయడు. మనము మన కర్మ ఉన్నది కాబట్టి మళ్ళీ ఫైనల్గా మూలం కర్మ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎవడవునన్నా ఎవడు కాదన్నా. కర్మ సిద్ధాంతం చాలామంది ఒప్పుకోరు. ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. కర్మను ఒప్పుకోవాలంటే దానికి ధైర్యం ఉండాలి, ఎంతో లోతైన జ్ఞానం ఉండాలి, స్వీయ పరిశీలన ఉండాలి. కర్మే లేదు, ఇది నేను ఎంపిక చేసుకొచ్చుకున్నానని ఏదో కొట్టుకుంటుంటారు. మీరు ఏమైనా చేసుకోండి, లా ఆఫ్ కర్మ అనేది యూనివర్స్లో ఉంది. ఎలాగైతే భూమి మీద చట్టం ఉందా లేదా, సేమ్ అక్కడ చట్టం ఉంటుంది. ఇంత చిన్న దేశానికి ఇంత చట్టం ఉంటుంది, అంత పెద్ద యూనివర్స్ చట్టం ఉండదా? ఆ చట్టమే లా ఆఫ్ కర్మ. ఏం చేస్తే అది అనుభవించాలి. కనుక ఇప్పుడు నీ డిఎన్ఏలో, నీ స్పిరిచువల్ డిఎన్ఏ అని ఒకటి ఉంటుంది. ఈ ఏజ్కి యాక్టివ్ అవ్వాలి, కరెక్ట్గా నీకు ఈ టైంకి నీ బుర్ర పగలాలి రాసి పెట్టింది. ఆ టైంకి నక్షత్రం ఒకటి వచ్చి నిన్ను రెచ్చగొడతాడు. అయినా సరే నువ్వు రెచ్చిపోకుండా ఇలా కూర్చోవాలి. ఆ సమయం దాటిన దాకా గుర్తుపెట్టుకోండి, దానికి ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు కరోనా రెచ్చగొడుతుంది మిమ్మల్ని, రండి బయటికి రండి రండి అని. వేస్తే వేసేస్తానంటది. కానీ ఈ నక్షత్రం కూడా వస్తాడు, ఏం లేదు అంత వేస్ట్ చెప్తుంటారు, అలాగే చెప్తుంటారు. మీరు మాస్కులు తీసేయండి, అసలు ఇసిరేయండి అని ఎవడో పెడతాడు అలాగా మీకు. ఆడే నక్షత్రుడు. మీరు నక్షత్రుడిని ఆపలేరు. వాడు చెప్తాడు, మీరు మాస్కులు తీసి రోడ్ల మీద తిరిగేస్తారు. ఈ మధ్యకాలంలో ధ్యానం ప్రోగ్రామ్ అయింది, అక్కడికి వెళ్ళి నక్షత్రులు 4 వచ్చారు. ఏంటి మీరు అసలు ఏముంది మనకి, మనం ధ్యానం చేస్తున్నాం, మనకి ఎందుకు వస్తుంది కరోనా, తీసేయండి అవతల పారేయండి మాస్కులు అన్నారు. ఆ నక్షత్రుడు వచ్చాడు. వీడికి బుద్ధి ఉండక్కర్లా, వీళ్ళందరూ మాస్కులు పీకేసి డ్యాన్సులు వేశారు. ఫట్ 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 అని తగిలింది, పడాలమని నిద్రపోయారు. అంటే వాడు పోవాలని రాసి ఉంది, వీడి బుద్ధిని మాయ చేశాడు నక్షత్రకుడు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఎవరిని కంట్రోల్ చేయగలరు? కర్మను కంట్రోల్ చేయలేరు, మొదటి పాయింట్. నక్షత్రకుడిని కంట్రోల్ చేయలేరు, రెండో పాయింట్. కర్మని నక్షత్రకుడిని దాటి వెళ్ళి నరికేయగల శక్తి ఉన్నది బుద్ధికి. ద గ్రేట్ లెజెండ్ వర్డ్ ఇన్ దిస్ ఎర్త్, బుద్ధం శరణం గచ్చామి. ఆ బుద్ధం శరణానికి 4 వర్డ్స్ చెప్తున్నాను. 1, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమిస్తాను. ఒట్టు పెట్టుకోండి ఈ రోజు నుంచి. ఎక్కువ శ్రమించకండి, తక్కువ శ్రమించకండి. ఎంత పరిధి ఉంది అంత. ఇప్పుడు వాడే నక్షత్రుడు వచ్చాడు, ఏమండి మీరు పెట్టుబడి పెట్టండి. మీరు పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నక్షత్రుడు వచ్చాడు నా దగ్గరికి. ఈ నక్షత్రుడు అనగానే మీరు అదేదో విలన్ అనుకోకండి, ఆ క్యారెక్టర్ వస్తుంది ఆ టైంకి. వచ్చాడు నా దగ్గరికి, వచ్చాడు, నా బుద్ధి సంగతి చెప్తా. నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. నేను అప్పట్లో దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం, నాకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉండేది, నేను వ్యాపారం చేసే రోజుల్లో. వచ్చి అన్న నాకు పలానా సెక్యూరిటీ కావాలి, నువ్వు కొంచెం సైన్ చేయి అన్నాడు. అలాగే సైన్ చేశాను, వాడు ఎగ్గొట్టాడు, నేను ఇరుక్కున్నాను. ఆ రోజుల్లోనే 2 లక్షలు ఎంతో నేను కట్టుకున్నాను. ఎవడో మోసం చేశాడు, మోసపోయాను. అప్పుడు నా బుద్ధి నాకు అర్థమైంది, ఎందుకు వచ్చాడు వాడిని తిట్టుకోవాలా, తిట్టుకోవడానికి లేదు, నా డిజైన్లో ఉంది 2 లక్షలు నష్టపోవాలని. అప్పుడు నేనేం చేశానంటే, ఈరోజు కర్మను పక్కన పెట్టండి, బుద్ధినే స్ట్రాంగ్ చేసుకోండి.
ఆ కర్మ ఉంటుంది, అది దానిపైన అది చేస్తుంటుంది. బుద్ధి స్ట్రాంగ్ అయినప్పుడు అన్నీ మాయమైపోతాయి. అప్పుడు ఏం చేశాను నేను, ఓకే ఒక దెబ్బ పడింది కదా, నాకు అవేర్నెస్ వచ్చింది. కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఒక ఫ్రెండ్ వచ్చి ఇదే నేను చెప్పిన పాయింటే, శక్తిపరిధి మీద రాసుకోండి, నేను కూడా రాసి పెట్టుకున్నాను గ్లాస్ కింద. ఇల్లు కొనుక్కుందాం అన్నాడు. అప్పటికి నేను చిన్న సంస్థ పెట్టి, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టి కాస్త సంపాదించుకొని ఓ 10 లక్షల్లో ఇల్లు కొనుక్కుందాం అని బ్యాంక్ లోన్ పెట్టుకొని నేను చిట్టేసుకొని ఒక ఇల్లు తయారు చేసుకున్నాను. సెకండ్ హ్యాండ్ ఇల్లు, పాత ఇల్లు, నాకు నచ్చినట్టుగా బావి, పెరడు, చెట్లు, చిన్న ఇల్లు, చక్కగా హ్యాపీ. ఒక 25 ఏళ్ల క్రితం స్టోరీ ఇది. నా ఫ్రెండ్ వచ్చాడు. వచ్చి వాడు ఏం చేశాడు, ఒక ఇల్లు తెచ్చాడు. అది డూప్లెక్స్ హౌస్, 50 లక్షలు. ఇల్లు చూస్తే కళ్ళు తిరిగిపోయినాయి. ఇప్పుడు నేను చూసిందేమో 10 లక్షలు, అంటే పాత ఇల్లు. అదేమో కొత్త ఇల్లు, 50 లక్షలు. అది చూస్తే డూప్లెక్స్ సూపర్గా ఉందబ్బా, ఏముందరూ ఇల్లు అనుకున్నాం. అనుకున్న తర్వాత వాడు అన్నాడు, మరి అదే తీసుకుందాం అన్నాడు. 10 లక్షలు తీసుకోవడానికి సిద్ధపడ్డావు కదా, ఇంకొంచెం లోన్ పెంచి తీసుకో అన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయి పెట్టేస్తే వచ్చేస్తే నెల నెల కట్టచ్చు. అంటే ఈ ఇంటికి అయితే నెలకు నేను 6,000 కట్టాలి, దానికైతే నెలకు 40,000 కట్టాలి. ఇది ఓకే. వాడు నన్ను టెంప్ట్ చేసేసాడు. ఎవరు, నక్షత్రుడు ఫ్రెండే. వాడు నన్ను ఇద్దరిని బుక్ చేశాడు, 2 అప్లికేషన్ తెచ్చేసాడు ఆ నక్షత్రుడు. అంతేగాని నా ఫ్రెండ్ సంతకం పెట్టేసి తీసేసుకుందాం ఇల్లు అది ఇది అన్నాడు. నేను సంతకం పెడతంటే అప్పుడు నాకు కనపడింది శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి అని. అప్పుడు నేను దాన్ని టక్కుమని నా సంతకం పెట్టడం ఆపేశాను. ఆపేసి నాకు ఇల్లు వద్దన్నాను. అన్నాడు, ఇప్పుడు 40 లక్షలు తీసుకుంటాము, వ్యాపారం నడుస్తుంది, పర్వాలేదు, నెలకు 40,000 కట్టాలి, వెరీ గుడ్, కడతాము. మనం సడన్గా వ్యాపారం ఆగిపోయింది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే, ఎందుకు అవుతుంది, బ్రహ్మాండంగా నడుస్తుంది, మన వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగం అద్భుతంగా ఉంది అని చెప్పాడు. అనగానే నో, నాకు శక్తి దాటిపోయి నేను ఇన్వెస్ట్ చేయబోతున్నాను, రేపు ఆ ఈఎంఐ నేను తట్టుకోలేను. ఇప్పుడు తలకిందలో ఎనుకో బిజినెస్, ఈ 6,000 కట్టడం నాకు పెద్ద ఎక్కువేం కాదు, ఏ ఇంట్లో అద్దెకున్నా 6,000 కట్టాలి, అది పెద్ద ఎక్కువేం కాదు, కనుక నో అని చెప్పేసాను. ఎందుకు చెప్పాను, నేను ఒప్పందం చేసుకున్నాను, నాతో నేను శక్తి పరిధి మేర మాత్రమే శ్రమిస్తానని ఒప్పందం చేసుకున్నా. ఆ రోజుల్లో మాకు రాయజగపతిరాజు గారు వైజాగ్లో ఉన్నారు, ఆయన చెప్పాడు ఈ క్లాస్ మాకు స్టార్టింగ్. నేను ఆ రోజు ఒప్పందం చేసుకున్నా, ఎస్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ బుద్ధి అని. అంతే. వెంటనే నన్ను తిట్టాడు నా మిత్రుడు, ఆ నక్షత్రుడు, ఇద్దరు కలిసి, నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, నువ్వు ఇలా ఛాలెంజ్ లేదు లైఫ్ అంటే అన్నాడు. బాబు నాకేం లేదురా, మీరు వెళ్ళిపోండి అన్నాను. నేను ఈ 10 లక్షలు ఇల్లు కొనేసుకున్నాను. 25 ఏళ్ళు హాయిగా ఉన్నాను, నెలకు 6,000 రూపాయలు బ్యాంకులు కట్టుకుంటున్నాను, హ్యాపీగా నడుస్తుంది. వాడు మొదటి సంవత్సరం బాగా నడిచింది, కట్టేశాడు. గృహప్రవేశంకి వెళ్ళాను. మా గృహప్రవేశంకి వచ్చిన వాళ్ళు మనుషులు ఏమో రకరకాలు మాట్లాడతారు కదా, వాడు ఇల్లు చూసి అబ్బా ఏం కట్టాడు అన్నారు. అయినా సరే నేను టెంప్ట్ అవ్వాలి, ఎందుకంటే నా బుద్ధికి ఎన్ని పరీక్షలు వచ్చినాయి అనుకున్నారు నాకు. మా అమ్మగారు ఇదే తీసుకో, అది వద్దు మనకి. మా అమ్మగారు నిజంగా నాకు గొప్ప గైడెన్స్ ఇచ్చారు. అది వద్దు నాన్న, మనకి చాలు. పేరెంట్స్ ఇక్కడే చాలా ఉపయోగపడతారు పిల్లలకి. మనకి చాలు, భగవంతుడు ఇచ్చిన ఇల్లు చాలు మనకి, ఏదో ఒక ఇల్లు, సొంత ఇల్లు అంతే. హ్యాపీగా తీసుకున్నాను, హ్యాపీగా ఉన్నాను. కరెక్ట్గా సంవత్సరం అయింది, సాఫ్ట్వేర్ రంగం తలకిందలైంది, బిజినెస్లు డౌన్ అయిపోయినాయి. మొదటి నెల, 2వ నెల కట్టలేదు, 3వ నెలకు వచ్చేది బ్యాంక్ కూడా సీజ్ చేశాడు. వెళ్ళిపోయింది అడిగి. చూసారా, అంటే ఇల్లు పోవాలి అన్నది నా కర్మ, వాడి కర్మ, ఇద్దరికి ఉంది. కానీ నేనేం చేశాను, ఇక్కడ నా బుద్ధిని యాక్టివ్ చేసుకున్నాను. నేను కూడా నిజంగా ఇల్లు చూస్తే అలాగే ఉంది. డూప్లెక్స్ హౌస్ ఎలా ఉంటుంది మీకు తెలిసిందే కదా, 50 లక్షల ఇల్లు ఆ రోజుల్లోనే. అంటే మార్బల్స్, టైల్స్ బ్రహ్మాండంగా ఇంద్రభవనంలా ఉంది అది. 2 ఇల్లు అంటే వెంచర్ వేశారనమాట, అందులో గేటెడ్ కమ్యూనిటీలో. అవి మోహం లాగింది నన్ను కూడా. కానీ నేను నా బుద్ధిని స్ట్రాంగ్ చేసుకున్నాను. బుద్ధిని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇదిగో సూత్రం నెంబర్ 1, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి. రాసుకోండి ఈరోజు మీ హృదయంలో. ఇక 2వ పాయింట్లోకి వెళ్దాం. దేన్ని వ్యక్తిగతంగా స్వీకరించరాదు. కొంచెం వరుస క్రమం అటు ఇటు అయిన పర్లేదులే. దేన్ని వ్యక్తిగతంగా స్వీకరించరాదు. దేనిని వ్యక్తిగతంగా స్వీకరించను ప్రామిస్ చేసుకోండి మీ బుద్ధిని. అంటే ఏంటి అర్థం, ఎవడో వస్తాడు నిన్నేదో అంటాడు. అంటుంది ఎవడిని, వాడు నన్ను కాదు, ఈ వంశీని అంటున్నాడు.
చూసారా, దాంతో బ్యాలెన్స్ అయిపోతారు. నన్ను అంటున్నాడు అనగానే మీరు ఇన్బ్యాలెన్స్ అయిపోయి వాళ్ళ తలకాయ పలగొట్టేస్తారు. అంటే ఇక్కడ కూడా మీరు వాడి తలకాయ పలగొట్టాలని కానీ లేకపోతే వాడి చేత తలకాయ పలగొట్టించుకోవాలని కానీ ఒక కర్మ ఉంటుంది, మన డిజైన్లో ఉంటుంది, అది ఫిక్స్డ్. వాడు వస్తాడు ఆ నక్షత్రుడు, చూడండి ఎక్కడ లేనివాడు వచ్చి మిమ్మల్ని రెచ్చగొడతాడు. అంతే విచిత్రంగా ఉంటుంది ఇవన్నీ. మిమ్మల్ని వచ్చి రెచ్చగొడతాడు వాడు. మీరు కర్రతో వాడి నెత్తి మీద కొడతారు, వాడు తలకాయ పగులుతుంది, మీరు జైల్లోకి వెళ్తారు. వాడు నన్ను రెచ్చగొట్టాడని అంటే జడ్జి అనడు, అక్కడ యాక్షన్ ఏది ఉందో అదే చూస్తారు. చూసారా ఫ్రెండ్స్, అదే మీరు వ్యక్తిగతంగా తీసుకోకూడదు అని కానీ ఒక రూల్ పాస్ చేసుకున్నారు అనుకోండి, వాడు మాట్లాడిన ఎన్ని మాట్లాడతాడు, మాట్లాడిన సమయం వచ్చినప్పుడు వేసేద్దామండి అన్న బుద్ధి కనుక స్ట్రాంగ్ అయితే వాడు ఏం చేయగలడు మిమ్మల్ని. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా మన జీవితంలో ఎన్నో 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 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎన్ని హత్యలో, ఎన్ని ఆత్మహత్యలో. సెకండ్ వర్డ్ వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల. ఈరోజు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒకరితో తన్నించుకోవాలని మీ డిజైన్లో ఉంది, అది కర్మ, అది ఎవరు తప్పించలేరు. కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళిపోయి మధ్యలో దూరతారు. అదే ముందు మీ బుద్ధి పని చేసింది అనుకోండి, ఏమన్నారు మీరు, వాడు తిడతారు మిమ్మల్ని. వ్యక్తిగతంగా తీసుకోకండి, వాడిని ఎక్కడ తన్నాలో అక్కడ తన్నండి. బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు ఆగి కూర్చొని ఉన్నాడు, ధ్యానం చేస్తున్నాడు, ఎవడో వచ్చాడు మొహం మీద ఉమ్మేశాడు. ఉమ్మేగానే బుద్ధుడు ఆ డ్యాంక్ చూశాడు, ఆనందుడు కర్ర పట్టుకొని వచ్చాడు. నేను చంపేస్తాను నా కొడుక, మా బుద్ధుడి మీద ఉమ్మేస్తారా అని. ఆగు నీకు థ్యాంక్ యూ నాయన అంటాడు. ఏంటండి థ్యాంక్ యూ చెప్పేవాడికి అంటాడు. అసలు నీకు సిగ్గు లేదా, నీ మొహం మీద ఉమ్మేస్తే థ్యాంక్స్ చెప్తావేంటి అంటాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, అందరూ మమ్మల్ని బుద్ధుళ్ళు అంటున్నారు, మేము ధ్యానం చేస్తున్నాము, ఆనందుడు ధ్యానం చేస్తున్నాడు, నువ్వు నా మొహం మీద ఉమ్మేయి కానీ నాకు కోపం రాలా, కానీ అలాగే నిన్నే వదిలేను, నువ్వు నా మీద ఎందుకు ఉమ్మేసావు నేను తెలుసుకొని నీ తాట తెస్తాను, అది వేరే విషయం. నా బ్యాలెన్స్లో నేనున్నాను, మా ఆనందుడు బ్యాలెన్స్లో మా ఆనందుడు లేడు. అంటే నేను ధ్యానం చేయక్కర్లే, ఇంకా నేను బుద్ధుడిని అయిపోయాను, వాడు ఇంకా అవ్వలేదు. మేము బుద్ధుళ్ళు అయ్యామో లేదో చెప్పిన కారణానికి నువ్వే కారణం కాబట్టి, ఆ నక్షత్రకు నువ్వే కాబట్టి థ్యాంక్ యూ అంటాడు బుద్ధుడు. అందుకే ఆయన బుద్ధుడు అన్నారు ఆయన్ని. మనల్ని అంటారు బుద్ధుడని, మనం సర్రమని లేస్తాం. లెగవండి, యుద్ధం చేయండి, ఫస్ట్ మీ కంట్రోల్లో మీరున్నాక. అర్జున యుద్ధాయ కృతనిశ్చయ ఎప్పుడు చెప్తాడు, భగవద్గీత అంతా చెప్పాక లాస్ట్లో చెప్తాడు. ముందు చెప్పడో, యుద్ధం చేయండో. అసలు యుద్ధం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ ధర్మం కోసం చేయాలి, ఏ కర్మల కోసం చేయాలి, బంధుప్రీతిని వదిలేసి ఎందుకు చేయాలి, మొత్తం చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో చెప్తాడు. యుద్ధాయ కృతనిశ్చయ. ఓకే, అర్థమైంది కదా, కమన్ స్టార్ట్ చేయి. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్లో ఉన్న స్టార్ట్ చేయంటాడు. సో ఫ్రెండ్స్, సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి అంటే రెండో ఒప్పందం చేసుకోండి. ద రూట్ కాజ్ ఏంటంటే నేను ఆత్మని. ఎవడైనా ఏదైనా దీన్ని అవమానించగలడు, దీన్ని మానించగలడు, దీన్ని పొగడగలడు, దీన్ని నాశనం చేయగలడు, నన్ను ఎవడు ఏం చేయగలడు. ఐఎమ్ ద సోల్. అది రావాలంటే రెండో సూత్రం, దేనిని వ్యక్తిగతంగా స్వీకరించకండి. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరైనా తిట్టాడు అనుకోండి, గోడ మీద అది కనిపిస్తుంటుంది, బాధ అనిపిస్తుంటుంది లోపల. ఎంత మాట అన్నది మా అత్తగారు నన్ను, ఎంత మాట అన్నాడు మా ఆయన నన్ను, ఎంత మాట అంది మా పిన్ని నన్ను. అప్పుడు నీకు అనిపిస్తుంది. దేని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. తిట్టింది నిన్న ఏంటి, నీ బాడీని తిట్టింది ఆమె, నిన్నట్లా తిట్టగలదా నువ్వు ఆత్మ అయితే. ప్రాక్టీస్ చేయండి రోజు. నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను శరీరం కాదు, నేను మనసు కాదు, ఐఎమ్ ద సోల్, సూపర్ కాన్షియస్. కావాలంటే చూసుకో, రోజు ధ్యానంలో కూర్చో, కానీ నీకు నువ్వు కనపడుతున్నావు. రోజు ధ్యానంలో నిద్రలో కళల్లో హాయిగా తిరుగుతున్నావు, అది నువ్వు, ఇది నువ్వు కాదు. ఇది ఊరికే ఒక ఇన్స్ట్రుమెంట్, అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు భగవంతుడు మనకి, ఒక వాహకం ఇచ్చాడు. అది దీన్ని ఎవడైనా ఏమైనా చేయగలడు, నన్నేమి చేయలేడు. దాని పేరే దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. రెండో సూత్రం. అది మీ యొక్క బుద్ధిని స్ట్రాంగ్ చేసేస్తుంది ఫ్రెండ్స్. ఎంత స్ట్రాంగ్ అంటే ఇంకా అసలు మీ కర్మలన్నీ దాటించి అంత స్ట్రాంగ్ చేస్తుంది ఈ రెండో సూత్రం. మొదటి సూత్రం ఏమో ఆర్థిక వ్యవహారాలను కంట్రోల్ చేస్తుంది, రెండో సూత్రం ఏమో సామాజిక వ్యవహారాలను కంట్రోల్ చేస్తుంది, వ్యక్తిగత వ్యవహారాలను కంట్రోల్ చేస్తుంది. దేనిని వ్యక్తిగతంగా తీసుకోరాదు. ఇక మూడో ఒప్పందంలోకి వెళ్దాం. బుద్ధిని స్ట్రాంగ్ చేసే మూడో ఒప్పందం, ఊహాగానాలు చేయరాదు. బాబా, ఈ ఊహాగానాలతో మన జీవితం నాశనం అయిపోతుంది. అక్కడెక్కడో ఢిల్లీలో కరోనాతో చచ్చిపోతే మనం ఇక్కడ ఊహాగానాలు చేసేస్తాం.
ఎంతగా వెళ్ళిపోయామంటే లోపలికి, దానికి ఏం కారణాలు ఉన్నాయో మీరు ఎత్తుకోవాలి. ఊహాగానాలు చెయ్యి రాదు పెట్టుకోండి. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. ఏం చెప్తాం ఇంకా? ఒకడు ఒక ఊరు వెళ్ళాడు, పేద బ్రాహ్మణుడు, ఒక పౌరోహిత్యం చేశాడు. వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పేలపిండి ఇచ్చారు. పేలపిండి కుండలో పేలపిండి పోసి ఇచ్చారు. దాన్ని భుజాన్ని కట్టుకొని వచ్చాడు. చెట్టు కింద సద్యాన్నం తిన్నాడు, తెచ్చుకున్నది తిన్నాడు, తినేసి పడుకున్నాడు. పడుకొని ఆ మూటని ఆ మూట ఉంటుంది కదా, పేలపిండి మూట కుండలో ఉందన్నమాట. ఆ కుండకి తాడు కట్టి కొక్కి ఉంటుంది కదా, దాని మీద తగిలిచ్చాడు. ఏం చేద్దాం ఈ పేలపిండిని? పేలపిండి కాస్ట్ ఎక్కువ, దాన్ని ఏం చేద్దాం? ఈ పేలపిండిని తీసుకెళ్ళి అమ్మేద్దాం. అమ్మితే ఎంత వస్తుంది? ఒక 50 రూపాయలు వస్తాయి. ఈ 50 రూపాయలతో ఏం చేద్దాము? ఇస్తర్లు కొందాం, అవి కుడదాం, అవి అమ్మేద్దాం. అవి అమ్మేక ఎంత వస్తుంది? 100 వస్తుంది. ఈ లెక్కలు వేస్తున్నాడు, ఊహాగానాలు చేస్తూ ఉన్నాడు. 100 వస్తుంది. ఆ 100తో ఏం చేద్దాము? నెయ్యి కొందాం, నెయ్యి కాద్దాం. అదే అమ్మితే 500 వస్తాయి. 500తో ఏం చేద్దాము? ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం. ఇలా 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 పెంచుకుంటూ వెళ్తున్నాడు. గోవులు కొందాం, గోవులన్నీ ఒక 100 అవుతాయి. 100 గోవులు ఏం చేద్దాము? అలా చేద్దాం, ఇలా చేద్దాం. ఈలోపు డబ్బులు వచ్చేస్తాయి. అంటే వాడి ఊహల్లో చాలా దూరం వెళ్ళిపోయాడు పేలపిండి మీద. ఈలోపు పెద్ద బంగ్లా వస్తుంది, డబ్బు వచ్చేసింది, నాకు కార్లు, నౌకర్లు, చాకీర్లు అందరూ వచ్చేసినాయి, నాకు ఒక పెళ్ళాం వచ్చేసింది. ఆ పెళ్ళాం కొడుకు పుట్టాడు అనమాట. కొడుకు పుట్టినప్పుడు వాడి పేరు, మా నాన్నగారి పేరు సోమలింగం, వాడి పేరు సోమలింగం పెడతాను. మావిడ అంటుంది, రైట్ మా నాన్న పేరు పెడతాం బోడిలింగం, వాడి పేరు బోడిలింగం, వీడి పేరు సోమలింగం. సోమలింగం పెడదాం అంటది అంటాడు ఈడు. ఇదంతా ఏది ఊహల్లో, ఇంకా పేలపిండి అక్కడే ఉంది. వీడు పక్కన కర్ర ఒకటి పట్టుకొని ఇలా పడుకున్నాడు. ఏదో జంతువులు వస్తే పడదామని కర్ర పెట్టుకొని ఇలా పడుకున్నాడు. నెత్తి మీద పేలపిండి ఉంది. వీడు ఊహాగానాల్లో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇది పేలపిండి అమ్మేశాడు, బిల్డింగ్లు కట్టేశాడు. ఏమైంది? భార్య ఉంది, కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టగానే వాటికి నామకరణం వచ్చేసింది. నామకరణం మా నాన్న పేరు సోమలింగం, వాళ్ళ ఆయన పేరు బోడిలింగం, వాళ్ళ మామగారి పేరు. మా మామిడేమో బోడిలింగం అంటుంది. నో నేను ఒప్పుకోను, సోమలింగం అని పెట్టాలి. ఆ బోడిలింగం, సోమలింగం, బోడిలింగం, సోమలింగం. హే నాకెదురు చెప్తాను, కర్రతో టాప్ అనేసాడు. వేయగానే కలగరిగిపోయింది. ఈ కర్ర వెళ్ళి ఆ కొండను కొట్టింది. కొండలో ఉన్న పేలపిండి అంతా కింద పోయింది. వీడికి మెలకు వచ్చింది. ఇది ఆలు లేదు, సూలు లేదు. ఆలి అంటే భార్య, చూలు అంటే కడుపు. ఆలి లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం, లేదా ఆడి బాబు బోడిలింగం. ఇలా ఉంది మన బతుకు. ఎన్ని ఊహాగానాలు. మొత్తం జీవితాన్ని నాశనం చేసి పారేస్తుంది ఊహాగానాలు. 3వ ఒప్పందం చేసుకోండి, ఊహాగానాలు చెయ్యను. మీరు చెప్తారా అసలు రేపు ఏం జరిగిందో చెప్పండి చూద్దాం. ఎంత దారుణమైన ఊహాగానాలు ఉన్నాయి తెలుసా ఇప్పుడు. 3వ వేవ్ అవుతుంది, 4వ వేవ్ అవుతుంది, 5వ వేవ్ అవుతుంది. బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్. ఎంతగా అంటే ఇప్పుడు చేతికి ఏదన్నా పచ్చగా కనపడింది అనుకో, అమ్మో నా ఫంగస్ వచ్చింది. దేవుడా ఎలా అయిపోయిందిరా మన జీవితం. ఊహాగానాలు. ఊహలు వేరు, ఊహాగానాలు వేరు. ఊహలు గుసగుసలాడే, అది ఊహలు గుసగుసలాడాలి ఎప్పుడు. ఊహాగానాలు వేరు. గానాలంటే ఇందా చెప్పిన కథ. అది బుద్ధి నాశనం చేసేస్తుంది. వీడి పేలపిండి మొత్తం పోయింది. ఇంకేంటి మీకు ఇలాంటివి ఎన్ని ఉన్నాయో. కనుక ఒక ముసలిది ఉంటుంది, మామగారు పోయేలోపు పిల్లకి పెళ్లి చేసేయాలి అంతే. దానికి 14 ఏళ్ళు ఉంటాయి, చేసేస్తారు. ఆ ముసలిది పోదు. ఇలాంటి బతుకులు ఎన్ని ఉన్నాయో. పసిపెట్టకి పెళ్లి చేసి పారేస్తారు. ఏమంట ఆమె పోతే ఏదో చెప్తారు. ఇంక ఒక ఇంట్లో ఒక 100 మంది ఉంటారు గురువులు, మేము ఎందుకు పనికిరాం, వాళ్ళు చెప్పేస్తుంటారు. ఇల్లు ఇలా చేయకూడదు, అలా చేయాలి, అలా చేస్తే అలా వస్తుంది, ఊహాగానాలు చేస్తుంటారు. మొన్న ఒక దంపతులు వచ్చారు. అమ్మాయి మేనరికం వాళ్ళది, పిల్లలు లేరంటే ఎందుకు లేరని చెప్తే అప్పుడు తాపికి చెప్తున్నారు, అసలు మేము ఇంతవరకు కలవలేదని. కాపురం చేయకుండా పిల్లలు అట్టుపడతారు, నా దగ్గర ఎందుకు వచ్చారు మీరు అని ముని పోండి అన్నాను. అది కాదు సార్, మరి సార్ అంటుంది. అసలు ఏంటి మ్యాటర్ చెప్పంటే అప్పుడు చెప్పింది ఆమె. అంటే మాది మేనరికం సార్, ఇప్పుడు పుట్టే పిల్లలు మళ్ళీ అలా పుట్టేస్తారు సార్, వక్రంగా పుడితే, అంగవైకల్యంతో పుడితే మేమేలా పెంచగలం సార్ అంటుంది. మీరు చూసారా ఎక్కడన్నా వక్రంగా పుట్టే పిల్లలందరూ మేనరికం వాళ్ళు పుడతారా చెప్పండి? అట్లయితే మీ అక్కగారిది మేనరికమా? అవునండి.
మీ అమ్మగారిది మేనరకమే, మీరు వక్రంగా పుట్టావు, నీ కాళ్ళు ఉన్నాయా? ఉన్నాయండి. మరి నువ్వు ఎందుకు పుట్టలా వక్రంగా? అంటే మాది 3వ తరం అండి, 4వ తరం వాళ్ళకి అలా పుడతారండి. వెరీ గుడ్. మీ అక్కగారికి ఇది మేనరకమే కదా, మరి వాళ్ళు పుట్టారా? పుట్టలేదండి. వాళ్ళ పిల్లలు బాగున్నారండి. నీకెందుకంటే అందేమోనండి. చూసారా ఊహాగానాలు, నువ్వేలా చెప్పేస్తున్నావు ఇవన్నీ. మొత్తం సర్వనాశనం అయిపోయింది వ్యవస్థ ఊహాగానాలతో. ఈరోజు మీ చుట్టూతో ఉందంతా అదే. ప్రతి ఒక్కడు ఎవడ ఊహను వాడు గానం చేసి పారేసి, ఆ గానం చేసినట్టు చేసుకొని చావచ్చు కదా, ఫోన్లో పెట్టేస్తారు వాడు ఊహాగానం అంతా. 70 మంది రేపు నవంబర్ కల్లా భూమి మీద 30 మంది ఖాళీ అయిపోతారు. ఇలా చేస్తాడు వీడు. బ్రహ్మంగారు అయిపోయాడు. ఎంత బుద్ధి లేని మానవులు కదా. బ్రహ్మంగారు ఊహాగానాలు చేయలేదు. బ్రహ్మంగారు దివ్యచక్షుతో చూసి జీవితంలో ఎలా ఉంటాయని చెప్తే, బ్రహ్మంగారు చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ చెప్పేసి మొత్తం మార్చేశారు. బ్రహ్మంగారు చెప్పింది వేరు ఫ్రెండ్స్. నీటితో దీపాలు వెలిగిస్తాడు మానవుడు అని చెప్పాడు. అంటే కరెంటు లేకపోతే సిడిసాయి నీటిని ఊసి నీ దీపం వెలిగించి అలాంటి మహనీయులు వస్తారా అని పాజిటివ్గా చెప్తే మొత్తం మార్చేశారు. రాత్రి రూపంలో ఉన్న నంది లేచి రంకేస్తుంది, కలియుగం అంతమైపోతుంది అంటే దాని అర్థం ఏంటి? అంటే అది ఇప్పుడు రంకెత్తే అందరూ చచ్చిపోతారు అనుకుంటున్నారు. కాదు, అంటే మనుషులందరూ దివ్యత్వంలో వెలుగుతారు. ఒక రాతిలో కూడా కాంతి వస్తుంది. ఆయన చెప్పింది వేరు, ఇక్కడ అర్థమైంది చచ్చింది వేరు. కారణం ఏంటి? ఊహాగానాలు. పెళ్లి చేసుకునేటప్పుడు ఊహాగానాలు, చదువుకునేటప్పుడు ఊహాగానాలు. చదువుకుంటారు. అబ్బా ఈ పిల్లల కోసం అయితే చెప్పక్కర్లా. ఇది చదవంది లేదు, చచ్చింది లేదు. దీనికి జాబులు ఉంటాయా అంటది మళ్ళా. అది కోర్సే పూర్తి కాలేదు, దీనికి డిమాండ్ ఉంటుందా అంటారు. ఎంత మురుగులైపోయాం మనం ఈరోజు ఫ్రెండ్స్. కనుక బుద్ధిని స్ట్రాంగ్ చేయండి. ఊహాగానాలు చెయ్యను, నా ప్రపంచం నన్ను ఎలా తీసుకెళ్తా వెళ్తాను, సో వాట్, ప్రజెంట్లో జీవిస్తాను. ఎంత బాగుంటుందో ప్రజెంట్లో. ఒక కాకి ప్రజెంట్లో జీవిస్తుంది. మనం మాత్రం ఊహాగానాల్లో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నాం. ఒక్కసారి ప్యాక్ మళ్ళీ కూలిపోతున్నాయి. ఈఎంఐలు, ఈరోజు అందరూ ఈఎంఐలు ఇరుక్కున్నారు. ఎవరికి తెలియదు లాక్డౌన్ అవుతుంది, కంపెనీలు పోతాయి అని. పెద్ద పెద్ద కంపెనీలు మూతపడతాయని ఎవడు అనుకున్నాడు? టాప్ అని మూసేసింది, అన్నీ మూతపడిపోయినాయి, మొత్తం క్లోజ్. ఉద్యోగాలు ఫట్, నో డబ్బు. కారణం ఏంటి? ఊహాగానాలు. ఇక్కడ పెడితే అక్కడ వస్తుంది, అక్కడ పెడితే ఇక్కడ వస్తుంది, ఇక్కడ పెడితే అక్కడ వస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో మబ్బులు వస్తుంటాయి, వర్షపాతం అనమాట. అక్కడ మబ్బులు లేనప్పుడు, అంటే వర్షాలు లేనప్పుడు ఏం చేస్తారంటే కొండ కిందకి వెళ్ళి దాదాపు ఒక 5-6-3-4 కిలోమీటర్లు వెళ్ళి నీళ్లు తోడుకొని ఆ కాలువలో ఉన్న నీళ్లు ప్రవహిస్తుంటాయి కదా, ఆ వాగుల్లో ఉన్న నీళ్లు పైకి తెచ్చుకుంటారు ప్రజలు. ఒక ఆమె అలాగే పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఒక 10 బిందెలు నీళ్ళు పోసుకొచ్చుకుంది, అన్ని లైన్లు పెట్టుకుంది ఇంట్లో. ఇంతలో మబ్బులు వచ్చినాయి. మబ్బులు రాగానే ఆమె ఏం చేసింది? చిచ్చి కిందనంతా మురికి నీళ్ళు, అంటే లైటు దుమ్ము మురికి ఉంటుంది కదా, కింద నీళ్ళల్లో బురదగా ఉంటుంది కదా, తాజా నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే మా కొండల్లో ముంతల్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసి అన్ని లైన్లో పెట్టింది. ఇలా కూర్చుంది. మబ్బులు దడదడదడదడమన్నా వెళ్ళిపోయినాయి గాలికి. మబ్బులు చూసి ముంతలో నీళ్ళు వంపిందని సామెత అప్పుడు వచ్చింది. తెలుగు సామెతలు అన్నింటిలో గొప్ప నాలెడ్జ్ ఉందండి. మబ్బులు చూసి ముంతలో నీళ్ళు వంపేసింది, ఊహాగానాలు చేసేసింది. ఏమో రాసేసింది మబ్బులకి, నా 10 ముంతలో నిండే అంతగా వర్షం కురిసేస్తుంది, ఏమో రాసేసింది. బ్రహ్మంగారి తాతలు వీళ్ళందరూ తీసవతలు పారండి, అన్ని ఊహాగానాలు చేయకండి, రేపు లేదు అసలు, ఈ క్షణమే అద్భుతం, ఈ క్షణం మహాద్భుతం, ఈ క్షణం సృష్టికర్త. ఎంత బాగుందయ్యా ఈ క్షణం. ఈ క్షణంలో జీవించండి ఫ్రెండ్స్, ఊహాగానాలు చేయకండి. ఎందుకంటే అసలు కాలం మీ చేతిలో ఎక్కడ ఉంటుంది? ఎవడు చెప్పాడు మీకు కాలం? మీ గురించే మీకు తెలియదు, ఇంకా కాలం గురించి ఎలా చెప్తారు? తాడు ఒప్పందం, తాడు బుద్ధత్వం. 4th వన్, వాక్కు దోషరహితంగా ఉండాలి. మొత్తం మీ బుద్ధిని శాసించేది ఇదే. నా వాక్కు దోషరహితంగా ఉంచుకుంటాను ప్రామిస్ చేయండి. ఒప్పందం చేసుకోండి. 4 ఒప్పందాలు, నేను ఎక్కువ చెప్పట్లా. నా వాక్కు దోషరహితంగా ఉంచుకుంటాను. శిశుపాలుడికి ఎందుకు పగిలింది చెప్పండి? నోటి, ఆ పదం ఆడకూడదు, నోటి తిమ్మిరి అనమాట. కూర్చున్నాడు, కృష్ణుడు మండిపోతుంది, కడుపు మండిపోతుంది. కృష్ణుడు మంట ఉన్నాడు. కృష్ణుడు లెక్క పెడుతున్నాడు, 1వ సారి 2వ సారి 3వ సారి. ఆహా, నీకు అంతమంది గోపికలా, వీడికి కడుపు అంట నాకు లేరని నోటి తోలు అనమాట. ఈ నోటి దురుసుగాళ్ళు అందరికీ పగిలిపోతుంది. తర్వాత ఎక్కడోసారి పగులుతుంది. ఎవడో ఒకడు ఉంటాడు వాడు వేసేవాడు.
మిమ్మల్ని అన్నారన్న మాత్రం కాదు, అది బుద్ధి వాడి కర్మను పెంచేసుకుంటే వెళ్తుంది. పెంచి 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 దబ్బని వేసేసాడు కృష్ణుడు అని. 99 అయిపోయింది, ఇంక వేసే సుదర్శన చక్రం తీసుకొని వేసాడు. దుర్యోధనుడు అడిగాడు, కృష్ణ ఏంటి, ఎందుకు చంపేవాడిని అంటాడు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, చంపేవా, అలా మాట్లాడితే చంపేస్తారంటాడు. నేను చంపింది అందుకు కాదురా, వాడి కర్మ పెరిగిపోయింది, వాడి బుద్ధి పనిచేయలేదు, నన్నేం చేయమంటావు, వాడి బుద్ధిని వికసింప చేసుకోవడానికి అవకాశం ఇచ్చాను, 99 భరించాను దుర్యోధన, నువ్వైతే భరిస్తావా అన్నాడు. ఇంకా దుర్యోధన మౌనం అయిపోయాడు. కనుక ఫ్రెండ్స్, మన బుద్ధి వర్సెస్ కర్మ, అద్భుతం అద్భుతం ఈ రెండు. భగవంతుడు కర్మనిచ్చాడు, గతంలో మనం చేశాం కాబట్టి. అదే భగవంతుడు ఆ కర్మని ఇంప్లిమెంట్ అవ్వకుండా బుద్ధితో దాన్ని దగ్ధం చేసుకోమనే మార్గం ఇచ్చాడు. ఎంత గొప్పవాడు సృష్టికర్త. ఆ బుద్ధిని స్ట్రాంగ్ చేసుకోవాలంటే మనం ఇదిగో 4 పాయింట్స్. బుద్ధిగా ఉండండి అంటే ఏంటుంటాం బుద్ధిగా, ఎవరికి తెలియదు బుద్ధి. ఆ మాయలో పడకుండా ఉండాలంటే 4 రూల్స్ పెట్టుకోండి ఈరోజు. రూల్ నెంబర్ 1, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించాలి. రాసి గోడ మీద అంటించండి పెద్ద అక్షరాలతో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ జీవితానికి. దీనివల్ల ఆర్థిక సమస్యలన్నీ సెట్ అయిపోతాయి. నెంబర్ 2, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి, దీనివల్ల వ్యక్తిగత సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. నెంబర్ 3, ఊహాగానాలు చేయకండి, దీనివల్ల భవిష్యత్ వర్తమానాలు అన్నీ మారిపోతాయి. ఫ్యూచరే లేదు, ప్రజెంట్లో జీవితం ఇంక దానికోసం ఎందుకు ఆలోచన, ఏదైతే అది అవనే ఏకే వెళ్ళిపోవడమే హాయిగా అన్నట్లు ఉండాలి. ఇక నెంబర్ 4, ఊహాగానాలు చేయకపోవడం వల్ల ఎంత అద్భుతాలు జరుగుతాయి తెలుసా ఫ్రెండ్స్. ఫస్ట్ భయం పోతుంది, భీతి పోతుంది, ఆలోచన విధానం మారిపోతుంది, జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటాం. ఈ పిల్లలతో ఎలా బతకాలని ఆ తల్లి ఏడుస్తూనే ఉంటుంది. నీకు తెలిసేమో ఏందో జీవితం మారిపోవచ్చు, అద్భుతాలు జరగచ్చు జీవితంలో, ఏడవకండి. నెంబర్ 4, వాక్కు దోషరహితంగా ఉండాలి. అంటే వాక్కు సరిగా ఉండాలి. ఒక్క మాట కూడా మాట, పలుకు బంగారం కావాలి, నోట్లోంచి ఒక్క మాట కూడా నెగిటివ్ వర్డ్స్ రాకూడదు. చూసుకోవాలంటే ఎగ్జాంపుల్, సో ఫ్రెండ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే ఎగ్జాంపుల్స్. వాక్కు దోషం ఉండకూడదు ఫ్రెండ్స్. సీతాదేవి వాక్కు దోషం ఉంది, ఆమె కర్మను అనుభవించాల్సి వచ్చి. చూసారా, సీతాదేవి ఒక అల్పుడు తిట్టాడని చెప్పి బాధపడుతుంది. ఎందుకమ్మా బాధపడుతున్నావు అంటే, సీతాదేవికి వనంలోకి అడవిలోకి వచ్చి భర్తకు దూరంగా ఉండాలి. ఇది ఆమె డిజైన్లో కర్మ అనుకోండి. పోని అంటే సీతాదేవి కర్మ ఎందుకు ఉండదంటే వెనకెళ్ళి చూస్తే ఉంటాయి, ఎవరికి తెలుస్తుంది. ఆమె కర్మ భర్తకు దూరంగా ఉండి దుఃఖపడాలి. ఓకే, ఆ కర్మ ఇంప్లిమెంట్ అవ్వడానికి నక్షత్రుడు అదిగో అతను ఒక అల్పుడు. దానికి కారణం, ఆ కర్మ కారణం ఇదిగో సీతాదేవి వాక్కు. లక్ష్మణుడిని అంటుంది ఆమె, లక్ష్మణుడిని మాయలేడిని తీసుకురావడానికి అన్న వెళ్ళినప్పుడు, లక్ష్మణుడు కాపలా ఉన్నప్పుడు అన్నకు ప్రమాదం ఉంది వెళ్ళి అంటది, నీకు ప్రమాదం అమ్మ అంటాడు. అడవిలో నన్ను మా అన్న నా భర్త చనిపోతే నన్ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నామా అంటది. చూసారా, వాక్కు. లక్ష్మణుడు గుండె గుచ్చుకుంది, ఎంత ఇచ్చుంటాడో పాపం లక్ష్మణుడు. అది విశ్వంలోకి వెళ్ళింది, మళ్ళీ తిరిగి అల్పుడు రూపంలో తిరిగి వచ్చి సీతను కొట్టింది. దట్స్ ఆల్. అప్పుడు సీతాదేవి తన బుద్ధిని వికసింపజేసుకొని ఆ కర్మను అక్కడే డిజాల్వ్ చేసుకొని ఆ వనవాసం జీవితాన్ని వాల్మీకి ఆశ్రమంలో ఒక పురుడు పోసుకొని అద్భుతమైన బిడ్డలను ఇచ్చింది ఈ లోకానికి, లవకుశలు. చూసారా మళ్ళీ తను ఎంత ఇంటెలిజెంట్గా చేసుకున్నారో. అంటే కర్మని బుద్ధిని ఉపయోగించి ఎలాగైనా మార్చవచ్చు, మీ చేతిలోనే ఉంటుంది. కర్మ మన చేతిలో ఉండదు, గతం మన చేతిలో ఎక్కడ ఉంటుంది, ప్రస్తుతం మన చేతిలో ఉంటుంది. గతంలో ఎన్నో తప్పులు చేశారు, ఈరోజు అనారోగ్యాలు అనుభవిస్తున్నాం. వాటన్నిటి కారణం మీకు తెలుసు కదా, శాస్త్రంలో ఉంది కదా క్లియర్గా. పూర్వజన్మ పాపం వ్యాధి రూపాయలు పీడ్చితే, వెరీ గుడ్. పూర్వజన్మ పాపం కదా, మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ పాపాలు ఎందుకు చేస్తున్నారు? బుద్ధి. ఇంకా పాపాలు చేయకూడదు, ఎవరిని హింసించకూడదు, ఏ జంతువుని చంపి తినకూడదు. బుద్ధిని స్ట్రాంగ్ చేసుకోండి. ఆ నక్షత్రుడు కూడా వస్తాడు. ఎవరో చెప్పండి నీకు మాంసం తినద్దని, వంశీగాడ వాడికేం తెలుసు. మనం తినాలి, తింటేనే బలము, ప్రోటీను ఏదో చెప్తాడు. తర్వాత ఆడు మాయమైపోతాడు. ఆ కర్మ మీరే అనుభవించాలి. కనుక ఫ్రెండ్స్, నక్షత్రకుడిని ఢీకొనాలంటే బుద్ధి స్ట్రాంగ్ చేయాలి. బుద్ధిని స్ట్రాంగ్ చేస్తే కర్మ డిజాల్వ్ అయిపోతుంది. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం పేరే బుద్ధి. అందుకని బుద్ధి వికసింప చేసుకోండి. ఇతరులను తన్నే అవకాశం వచ్చినా
ఇక్కడ ఉంది చూడండి, వాడు ఇతరులు తంతాడు, వంగు ఉండు అనవసరం తంతాడు అంతే. వాడు బుద్ధి అలా ప్రేరేపిస్తాడు. వెంటనే వాడికి యూనివర్స్ ఎక్కడేస్తాడు. ఏ అనేవాడు బి అనేవాడు అంతే, బి అనేవాడు సి అనేవాడు అంతాడు, సి అనేవాడిని డి అనేవాడు అంతాడు, డి అనేవాడు ఏ అనేవాడు అంతాడు. ఇదంతా ఒక చక్రం. చక్రం నుంచి బయటకు రావాలంటే బుద్ధిని మార్చాలి. బుద్ధి వర్సెస్ కర్మ. సో ఫైనల్గా బుద్ధి కర్మానుసారిని కాబట్టి కర్మను మార్చొద్దు, కర్మను అర్థం చేసుకోండి, బుద్ధిని స్ట్రాంగ్ చేసుకోండి. బుద్ధుళ్ళం కావాలి. శక్తి పరిధిపై మాత్రమే శ్రమించండి. ఊహాగానాలు చేయకండి. దేన్ని వ్యక్తిగతంగా స్వీకరించకండి. వాక్కు పరిశుద్ధిగా ఉంచుకోండి. ఈ 4 బుద్ధిని స్ట్రాంగ్ చేసేస్తాయి. తద్వారా కర్మ డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న సూత్రం మీద విశ్వనియమం ఉంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.